ఇక బీజేపీ పార్టీ 42% విషయంలో ముస్లింల విషయం చెప్పుకుంటూ పబ్బం గడుపుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ హిస్టరీలో కూడా ఏ ఒక్కనాడు బీసీల కోసం మంచి చేసే రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దాఖలాలు లేకపోగా ఈ బీసీ నిరుద్యోగుల పొట్టగొట్టే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ ని చెప్పా పెట్టకుండా ఎలాంటి కమిషన్ వేయకుండా అప్పనంగా దొంగతనంగా 10% ఇంప్లిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ముగ్గురు తోడు దొంగలు కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తా, నువ్విస్తావా, నేను కట్టుబడున్నా ఒకళ్ళని బట్టకొగలు వాళ్ళ ధర్నాలు చేస్తా ఉంటే మీ నిజాయితీ ఏందో మీ గత చరిత్ర చూస్తే అర్థమవుతా ఉంది. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించి వేడుకుంటా ఉన్నా. వీళ్ళెన్నడూ కూడా మనకు మంచి చేయరు. ఈ ప్రజలు ఆలోచన చేయాల్సింది, ఆల్రెడీ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర 50% రిజర్వేషన్, జనరల్లో కూడా పోటీపడి 50% పైసలకు మనమే ఉన్నాం కదా. మరి 42 తెచ్చితే అంటున్నటువంటి డ్రామా ఏంది? అందుకోసమే బీసీ ప్రజలారా, మరోసారి మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ నయవంచకులు దిగిర్రు. ఈ నయవంచకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఆయా పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, మీరు తాగింది బీసీ తల్లిపాలు. ఈ జాతులకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు భజన కీర్తనలు చేసుకుంటూ ఉండకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పోండి, 42% తీసుకురావడానికి పోతా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు 42% తీసుకొస్తే పూలదండలు వేస్తాం, లేకపోతే నల్ల జెండాలు. మాకు చెప్పరు కదా, మళ్ళొచ్చి మా వంతు ప్రయత్నాలు అన్ని చేసామని చెప్పరు కదా. అందుకోసమే ఈ నాయకుల డ్రామాని పసిగడతా ఉన్నాం. ఇవాళ కె చంద్రశేఖరరావు గారిది ఆయనదో కొత్త డ్రామా. కాళేశ్వరం నివేదిక వచ్చింది, కార్ రేసింగ్ ఎంక్వైరీ జరుగుతుంది, ఔటర్ రింగ్ రోడ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, కరెంటు కమిషన్ కథ జరుగుతూ ఉంది. ఈ సమయంలో బీసీల రిజర్వేషన్ అనేటువంటిది ఆ బాధ్యతను బిడ్డకప్పచెప్పి ఏం చేస్తా ఉన్నావు? జూలై 30 తారీఖు 2025 రోజు చిన్నజీఆర్ స్వామిని ప్రధానమంత్రి దగ్గరికి పంపింది హరీష్ రావు గారు. మీరు కేసీఆర్ కాదా? ఎందుకు పోయింది ఆయన? ఏ ఆఫర్ పెట్టి భారతీయ జనతా పార్టీ ముంగట? మీరు పోయి కలవలే? హరీష్ రావు గారు ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి చర్చకు మీడియేటర్ గా లేడా చిన్నజీఆర్ స్వామికి? వీళ్ళకు మీరు మీ సొంత రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు కేసులలోంచి బయటపడడానికి మీ తాపత్రయం ప్రతిరోజు ఉంది తప్ప మా బీసీల గురించి ఆలోచించేటువంటి ఆలోచనే మీకు లేదు. కాబట్టి బీసీ ప్రజలారా, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు, ఈ బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల మనం అప్రమత్తంగా ఉండి బీసీలం స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఈ పార్టీలను ఎదుర్కొంటే తప్ప మన అవసరాలు తీరవనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా.